తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముల వారికి తలంబ్రాలు ఇవ్వాలంటే వీరికి రాముడు అంటే నిర్లక్ష్యమని, మళ్లీ భద్రాచలం వచ్చి గతంలో ఇచ్చిన దొంగ వాగ్దానాలు రెన్యువల్ చేసుకోవడానికి వస్తున్నారా అని అన్నారు. భద్రాచలం అభివృద్ధి ఇప్పుడు మీకు గుర్తుకు వచ్చిందా? మళ్లీ భద్రాచలం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. గోదావరి వరదలకు భద్రాచలం వచ్చినప్పుడు మీ తండ్రి ఇచ్చిన హామీలను ఎటుపోయాయని అడిగారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ ఎటుపోయిందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ వచ్చి వెళ్ళాక ఈ పాటికి ఇల్లు పూర్తి కావాలి కదా అని అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం పేద ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈవెన్ తునికాకు బోనస్ గిరిజనులు కష్టపడి వాళ్ళు శ్రమ చేసి ఎండనక వాననక ప్రకృతి వైపరీత్యాలకి గురయ్యి, అట్లాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులు, పాములు, తేళ్లు ఇట్లాంటి వాటి అన్నింటినీ ఎదుర్కొని ఆకు కోసి ఇస్తే ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వరండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడుస్తామంటే అందరికీ ఒత్తిడి చేస్తే మొన్న పోయి కలిసి రిప్రజెంటేషన్ చేస్తే మంజూరు చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పటికీ వేల మంది లబ్ధిదారులకి దాంట్లో సరి అయినటువంటి పద్ధతుల్లో రావాల్సినటువంటి పరిహారం రావడం లేదు. ఈ రకంగా భద్రాచలం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. భద్రాచలం నియోజకవర్గంలోనే సమాధానం చెప్పాలి. లేకపోతే నీకు భద్రాచలం నియోజకవర్గానికి వచ్చే అర్హత లేదు. ఇది గమనించాలి. నిజంగా నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే వీటితో వస్తే మాత్రమే నువ్వు రా, నీకు ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే భద్రాచలం ప్రజల కోపాగ్నికి గురి కావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 30వ తేదీన మంత్రి కేటీఆర్ గారు భద్రాచలానికి వస్తున్నారు అని చెప్పేసి ప్రకటించారు. మేము అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారిని, ఎందుకు వస్తూ ఉన్నారు మీరు? మళ్ళీ వాగ్దానాలని చేసి భద్రాచలం ప్రజల్ని మోసగించడానికే వస్తూ ఉన్నారా? వాగ్దానాలని రెన్యువల్ చేయడానికి వస్తూ ఉన్నారా? మోసాన్ని రెన్యువల్ చేయడానికి, వాగ్దానాలని రెన్యువల్ చేయడానికి మీరు వస్తూ ఉన్నారా? చిత్తశుద్ధితోని భద్రాచలం పట్ల, భద్రాచలం ప్రజల పట్ల, భద్రాచలం పట్టణం పట్ల సమస్యల పరిష్కారానికి వస్తూ ఉన్నారా? ముందు దీనికి సమాధానం చెప్పి ఇక్కడకు కేటీఆర్ రావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మోసం చేస్తారు భద్రాచలం పట్టణ ప్రజల్ని? ఎన్ని రూపాల్లో మోసం చేస్తారు భద్రాచలం నియోజకవర్గ ప్రజల్ని? అంత చిన్న చూపు ఏమిటి, అంత పక్షపాతం ఏమిటి భద్రాచలం పట్టణ ప్రజల పట్ల, భద్రాచలం నియోజకవర్గ ప్రజల పట్ల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంత చిన్న చూపు ఏమిటి అనేది మేము వేస్తున్నటువంటి ప్రశ్న. మీకు భద్రాచలం రాముల వారంటే నిర్లక్ష్యం, ఆయనకి తలంబ్రాలు ఇవ్వాలి అనంటే నిర్లక్ష్యం. అట్లాగే గుడి అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు అని చెప్పి ఎప్పుడు ప్రకటించారు? ఎంతకాలం అవుతా ఉంది? 100 కోట్లలో 10 కోట్లు ఇవ్వడానికి కూడా మీకు చేతులు రాలేదు. మంజూరు చేయడానికి, సంతకాలు పెట్టడానికి మీకు 9 ఏళ్ళు అయినా సరే, ఏడాది 1 కోటి రూపాయలు ఇచ్చినా 10 కోట్ల రూపాయలు వచ్చేవి, అది కూడా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి ప్రజల్ని వంచేటటువంటి ప్రయత్నంగా ఇది ఉండబోతా ఉంది అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అది కాదని రుజువు చేయాలి అని అంటే మీకున్న సమయం అతి తక్కువ. మొత్తం గతంలో చేసినటువంటి వాగ్దానాలన్నిటికీ నిధులు మంజూరు చేస్తూ పనులు, ఎస్టిమేట్లు, టెక్నికల్ శాంక్షన్లుతో పాటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు అన్నీ పూర్తి చేసుకొని వస్తే మాత్రమే భద్రాచలం పట్టణం పట్ల, పట్టణ ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల, నియోజకవర్గం అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము భావిస్తాము. లేదంటే ఇది మరొకసారి భద్రాచలం ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి అనేది ప్రజలకి వివరిస్తాం. వర్గానికి నువ్వు చేసింది ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఏమైంది వద్దిపేట చెక్ డ్యాము? ఏమైంది మోడికుంటవాగు ప్రాజెక్టు? ఏమైంది పాలెంవాగు ప్రాజెక్టులో వస్తున్నటువంటి లీకులు, రాళ్లవాగు ప్రాజెక్టులో వస్తున్నటువంటి లీకులు? వాటిని నివారణ కోసం నువ్వు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి? వెగళ్లపల్లి చెక్ డ్యామ్ సంగతి ఏమిటి? ఎంతకాలం దీనికి సంబంధించినటువంటి వాగ్దానాలు చేసి పబ్బం గడుపుకుంటారు, ప్రజలను మోసం చేస్తారు? దీనికి జవాబు చెప్పాలి. ఇది చెప్పకుండా ఎక్కడో ప్రాజెక్టులు కట్టి ఇక్కడ మీరు అనుభవించండి మేము చెప్తా ఉన్నారు.
నిన్న కేటీఆర్ ఎవరినో విమర్శించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మేము భద్రాచలం పుణ్యక్షేత్రము రాముల వారు సీతారాముల వారి పేరుతోని ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ సీతారాముల వారి గుడికే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చట్లేదు. ఆ సీతారాముల వారి పేరుతోని పెట్టిన ప్రాజెక్టు ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. ఆ సీతారాముల వారు ఉన్నటువంటి ప్రాంతమైన భద్రాచలానికి 1 ఎకరానికి కేసీఆర్ వచ్చిన తర్వాత మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత అదనంగా సాగునీటి ప్రాజెక్ట్ రైతులు సొంతంగా ఒక బోర్ వేసుకుంటే 4 ఎకరాలు పారించుకోవచ్చు, అది వేరు. కానీ నువ్వు ఒక చెక్ డ్యామ్ కట్టు, ఒక ప్రాజెక్టు కట్టు, ఒక లిఫ్ట్ పెట్టు, 1 ఎకరానికి అదనంగా సాగునీరు ఇచ్చావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జవాబు చెప్పాలి కేటీఆర్. అక్కడ ఇక్కడ మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటటువంటి పద్ధతుల్లో ప్రజల్ని మోసగించేటటువంటి వ్యవహారం చేయడం కాదు. అందువల్ల ఇప్పటికైనా సరే ఈ ప్రాజెక్టుల సంగతి ఏమిటి, వీటికి నిర్దిష్టంగా నీ సమాధానం ఏమిటి? అసలు ఇస్తారా, ఇయ్యరా? ఈ ప్రాజెక్టులను అట్లాగే వదిలేస్తారా? భద్రాచలం నియోజకవర్గాన్ని అట్లాగే వదిలేస్తారా? పట్టించుకుంటారా లేదా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. ఈవెన్ తునికాకు బోనస్